హైదరాబాద్లో పట్టపగలు ప్రతీకార దాడులు జరిగాయి. కర్రలు లేచాయి, రాళ్లు ఎగిరిపడ్డాయి, చొక్కాలు చిరిగాయి, రక్తాలు కారాయి. ఎంత వద్దన్నా పోలీసులు అడ్డుకున్నా ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. కర్రలు విరిగేలా కొట్టుకున్నారు, తలలు పగిలేలా రాళ్లు సోడా సీసాలు విసురుకున్నారు. సినిమాను తలపించేలా రియల్ ఫైట్ జరిగింది. ఇదంతా మాదన్నపేటలో జరిగింది. ధోబీఘాట్ విషయంలో రెండు వర్గాల మధ్య చెలరేగిన గొడవ చినికి గాలివానగా మారింది. అది కాస్త ఇలా ప్రాణాలపైకి తెచ్చుకుంది. మాదన్నపేటలోని ప్రభుత్వ ధోబీఘాట్ను కొందరు కబ్జా చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా కొందరు కబ్జా రాయిళ్లు రంగంలోకి దిగారు. రియల్ మాఫియా ధోబీఘాట్ను దక్కించుకోవాలని చూశారు. దీన్ని గమనించిన స్థానికులు రియల్ మాఫియా ఆటలను అడ్డుకోవాలని నిర్ణయించారు. అయితే అప్పటికే ఈ విషయం తెలుసుకున్న కబ్జా రాయిళ్లు తన అనుచరులను రెడీ చేసుకున్నారు. కబ్జా చేయడానికి ప్రయత్నించిన రియల్ ఎస్టేట్ ఆఫీస్ను ముట్టడించబోయారు. దీంతో కబ్జా రాయిళ్లు అనుచరులు స్థానికులను అడ్డుకున్నారు. కబ్జాను అడ్డుకోవాలంటూ వెళ్లిన స్థానికులపై కర్రలతో దాడికి దిగారు. దీంతో కోపోద్రిక్తులైన స్థానికులు చేతికి దొరికిన వస్తువును కబ్జా రాయిళ్ల అనుచరులపై విసిరారు. రియల్ మాఫియా దాడిని ధైర్యంగా ఎదుర్కోబోయారు స్థానికులు. కానీ వెంటపడి మరీ దాడికి దిగారు. ఈ ఘటన నడి రోడ్డు మీద జరగడంతో అటుగా వెళ్తున్న ప్రజలు షాక్కు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాక పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయినా ఇరు వర్గాల మధ్య గొడవ అలానే కొనసాగింది. పోలీసుల ఎదుటే కర్రలు రాళ్లతో దాడులకు దిగారు. ధోబీఘాట్ కబ్జాకు గురవుతుందన్న విషయాన్ని స్థానికులు గతంలో గవర్నర్కు కూడా ఫిర్యాదు చేయడం గమనార్హం.